అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో జరిగినటువంటి సిఏఏ సదస్సు సూపర్ సక్సెస్ కావడం జరిగింది. దేశ చరిత్రలోనే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు కూడా ఉప్పెనల మాదిరిగా వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చాలా మంది కూడా పరిశ్రమలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది కూడా రావడం సంతోషకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో 613 ఒప్పందాలతో దాదాపుగా 13.25 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తో ఎంఓయూలన్నీ కూడా జరిగాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దేశ విదేశాలలో పెట్టుబడులన్నింటినీ కూడా తిరిగి ఈరోజు పెట్టుబడులను ఆహ్వానించిన వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో లోకేష్ బాబు గారు యువగలంలో తన పాదయాత్రలో చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలకు మేము కల్పిస్తాము మా ప్రభుత్వం వస్తే, కూటమి ప్రభుత్వం అని ఇచ్చిన మాట యువగలంలో నిలబెట్టుకోవడానికి ఈరోజు లోకేష్ బాబు గారు కూడా మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు పరిశ్రమలు రావడంతో పాటు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. విశాఖ సమ్మిట్ లో I&I ద్వారా 36 సంస్థలకు 3,65,000 పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి నీరు గాని కరెంటు గాని కంపెనీలకు సంబంధించిన మంత్రుల ద్వారా వారికి కమిటీలు వేసి IAS ఆఫీసర్ సపరేట్ గా చేసి ఆ అనుమతుల విషయంలో సహకరించాలని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. స్పష్టమైన పాలసీలు టూరిజం గాని, ఇటు I&I గాని, అటు ఇండస్ట్రీ పరిశ్రమలకు గాని ప్రతి రంగంలో ఆ పాలసీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు, మీరు ఈ యొక్క దీన్ని కంపెనీని పెడితే మీకు ఇవ్వగలిచినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలను కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. I&I శాఖ ద్వారా ఏదైతే పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇవి షిప్ యార్డ్స్ ఇవన్నీ కూడా సౌత్ కొరియా నుంచి అక్కడ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. 38 సంస్థలలో 2,07,000 కోట్ల రూపాయలు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఓన్లీ I&I ద్వారా 3,06,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పిస్తా ఉన్నాము. గత 17 నెలల నుంచి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఆ పారిశ్రామికులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా వాళ్ళు ఏ విధంగా కడతా పోతారో ఆ ఇన్సెంటివ్స్ ని కూడా ఎస్క్రో అకౌంట్ లో పెడతా ఉన్నాం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఎస్క్రో అకౌంట్ లో పెడతామని హామీ ఇవ్వలే. పారిశ్రామికవేత్తలకు అడిగిన ప్రతి దానికి కూడా బాధ్యత తీసుకొని వారికి అందరికీ కూడా ఆ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఎస్క్రో అకౌంట్లు వేస్తాము, మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని. ఈ ప్రభుత్వం మీద నమ్మకం రావడానికి దాదాపుగా 17 నెలల కాలం పట్టింది. ఈ 10 వాళ్ళు విధ్వంసం చేశారు. పరిశ్రమలు రాకుండా పారిపోయి వాళ్ళని చూస్తే పరిగిపోయిన పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సానుకూలతతో మేము పెట్టుబడి పెడతాము, మాకు నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం మీద. కాబట్టి ఈరోజు దాదాపుగా 30 దేశాల నుంచి కూడా చాలా మంది కూడా ఆ దేశాలు కూడా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. కూటమి ప్రభుత్వంతోనే పరిశ్రమలు రావాలి, ఆంధ్రప్రదేశ్లో యువతకు న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చెప్పడం జరుగుతోంది. ఓర్వకల్ దగ్గర పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు ఓర్వకల్ దగ్గర పరిశ్రమలు చాలా పరిశ్రమలు మాకు కావాలంటే మాకు రావాలని కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా విమానాశ్రయాలు కూడా కొత్తవి ప్రపోజల్ పెడితే చాలా కంపెనీలు కూడా ఆ ప్రపోజల్ కూడా డిమాండ్ వస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్కును కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మన దగ్గర MSME పార్కు కొలింగులలో వచ్చింది. ఇంకా ఇక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే వాటిని కూడా పెట్టాలని చెప్పి చేస్తా ఉన్నాం. ఒక్క చంద్రబాబు నాయుడుతోనే నమ్మకంతోనే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయి. ఒక లోకేష్ బాబు గారి కృషి, చంద్రబాబు గారి అనుభవము, వీటన్నిటిని తీసుకొని పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వచ్చిన పరిశ్రమలన్నిటినీ కూడా ఆ శాఖలకు సంబంధించిన మంత్రివర్గంలో ఒక కమిటీగా ఏర్పడి ఎప్పటికెప్పుడు ఆ వర్కులు కూడా పరిశీలిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.